చేరి వచ్చిన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఫేస్బుక్ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి శ్రేష్టమైన వాక్యాన్ని మీతో పంచుకోవాలని ప్రభు నా ఆత్మను ప్రేరేపిస్తూ ఉండగా ఈ రీతిగా సిద్ధపడి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనే మాటను మత్తయి సువార్తలో యేసు ప్రభువు మాట్లాడతారు. ఇది చాలాసార్లు మనం విన్న వాక్యమే కావచ్చు, కానీ దేని కొరకు ప్రయాసపడుతున్నారు, వారు పడుతున్న ప్రయాస ఏమిటి, అసలు ఆ ప్రయాసపడి భారాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే, బైబిల్లో కొన్ని మాటలు ఏమని రాస్తున్నాయంటే, కొంతమంది గాలి కోసం ప్రయాసపడతారట, కొంతమంది గాలిని వేస్తున్నారట. అమ్మారుతున్నారా? కొంతమంది ఎదుటి వారిని తప్పులు పట్టవలని ప్రయాసపడతారట, కొంతమంది ఏమో అన్యాయం చేసి అక్రమం చేసి డబ్బులు సంపాదించటకు ప్రయాసపడతారట. మరి ఇలాంటి ప్రయాస పడుతున్న వారందరి ప్రభు ఏమన్నాడంటే, నా యొద్దకు రండి, మీరు అలాగూ ప్రయాసపడి ఎదుటి వారిని తప్పులు పట్టవాలని నిందలు మోపవాలని ప్రయాసపడి పాపముల భారం మీ మీద తెచ్చుకుంటున్నారు, అన్యాయంగా అక్రమంగా సంపాదించి గొప్పవారు కావాలని ప్రయాసపడి భారం మీ మీద తెచ్చుకుంటున్నారు, నా కోపాన్ని మీ మీద తెచ్చుకుంటున్నారు. కాబట్టి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటాడు. మత్తయి సువార్త చూడండి ఒకసారి, 11వ అధ్యాయం 28వ వచనం. ఇది ఎన్నో సార్లు మనం విన్న వాక్యమే కాదని నేను చెప్పను, కానీ ఇందులో ఉన్న ఒక గొప్ప లోతైన అనుభవాన్ని, లోతైన మర్మాన్ని దేవుడు మనకు తెలియజేయడానికి ఈ రోజు ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపాటు చేశాడు. ప్రియమైన దేవుని సంఘమా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీ చాలాసార్లు విన్నాక చాలాసార్లు చదువుకున్నాం కదా అని అనుకుంటున్నారేమో. దానిలో ఉన్న పరమార్థాన్ని మనం చూద్దాం. రండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేద్దును అనే మాట యేసు ప్రభువు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రకటన చేసిన వాక్యము, ఆయన తెలియజేస్తున్న వాక్యము. ప్రియమైన దేవుని సంఘమా, ఈ రోజు మనిషి అనేకమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన వాటి కోసం కాదట, కానీ భౌతిక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారు కొంతమంది. చెప్పాను కదా, కొంతమంది ఎదుటి వారి తప్పులు పట్టవాలని ప్రయాసపడుతున్నారట, కొంతమంది ఏమో అన్యాయంగా అక్రమంగా సంపాదన కొరకు ప్రయాసపడుతున్నారట. ఇలాగున ప్రయాసపడి వారు చేస్తున్న విరోధమైన కార్యముల చేత భారమును తెచ్చుకొని పెట్టుకుంటున్నారట. ఏమిటి ఆ భారము? పాప భారమును తెచ్చుకొని, దాని ద్వారా తద్వారా వారికి ఏమి లేదట, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. అందుకని ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. కొంతమంది అయితే గాలి కోసం ప్రయాసపడ్డారంట. ఈ వాక్యాలలో మీరు చూస్తారు. నాకైతే ఆ మాట చదువుతున్నప్పుడు నవ్వొచ్చింది. ఒక ఆయన గాలిని మేయడానికి ప్రయాసపడుతున్నాడంట. ఎంత ఎంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రంగా ఉంది. అందుకని అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేని కొరకు ప్రయాసపడుతున్నారంట మనుషులు? చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ప్రియ దేవుని సంఘమా, మీ గ్రంథములు తెరిచి చూడండి, నేను ఆపుతాను, తొందరగా వెళ్ళను. మీరందరూ చూడాలి, మీ గ్రంథంలో ఉందా లేదా చూడాలి. చదువుకున్న వారైతే చూడండి, ఒకవేళ చదువు లేని వారైతే చదవబడుతున్న మాటలను చక్కగా ఆలోచించుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ మాటల ద్వారా మంచి జ్ఞానమును నేర్పునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం రండి. చదువుతుంది. సత్యమును పలుకుక ప్రతి వాడును తన పొరుగువారిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటి వాని తప్పులు పట్టవలనని
ఇరకాటంలో పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, అవమానపరచాలి, బయటికి లాగాలి, హేళన చేయాలి, అవహేళన చేయాలి, ప్రజల్లో నిందలు మోపాలని ఎవరైతే ప్రయాసపడుతూ భారమును తెచ్చుకుంటున్నారంట, అలాంటి వారు ఏం తెచ్చుకుంటారంటే చెప్పండి, భారమును తెచ్చుకుంటారంట. మీకు ఒక విషయం తెలుసా? ప్రేమను వృద్ధి చేయగలవాడు తప్పిదములు దాచిపెడతాడట. మాటి మాటికి జరిగిన తప్పుదములు ఎత్తువాడట, మిత్రభేదములు కలగజేయవాడట. ప్రేమైన దేవుడు బిడ్డల, ఎవరినైనాను నీ సహోదరి గాని నీ సహోదరుడు గాని ఒకవేళ ఏదైనా చెడు మార్గంలో చెడు త్రోవలో వెళ్తూ ఉన్నట్లయితే ఒకటికి 2 సార్లు నువ్వు సహోదరిగా వారిని సరిచేయడానికి సరిచూడటానికి ప్రయత్నం చేయి. విననప్పటికీ వదిలిపెట్టేసే, కానీ ఆ తప్పును పట్టవలని, ఆ తప్పుల ద్వారా నిందించాలని, అవమానపరచాలని, 10 మందికి తెలియజేసే హేళన చేయాలని, వారిని అవమానపరచాలని ప్రయాసపడద్దు. తద్వారా నీకు వచ్చిన శ్రమ ఏంటో తెలుసా? అలాగూ నీవు చేయటం వలన దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ మీదకు తెచ్చుకున్న వాడవుగా, తెచ్చుకునే దానిగా మిగిలిపోతున్నామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేనికోసం ప్రయాసపడాలంట? ఎదటి వారి తప్పులను పట్టవలనని కాదు ప్రయాసపడాల్సింది. ఎదటి వాడు ఒకవేళ తప్పిదము నీ జీవితంలో ఏదైనా చేస్తుంటే క్షమించడానికి ప్రయత్నం చేయి. గట్టిగా చప్పట్లు కొట్టుకోరా. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? తన తోటి వాడిని క్షమించువాడు, తన తోటి వాడిని ప్రేమించువాడు జీవ గ్రంథములో ఉన్న వాక్యములను అనుసరిస్తూ ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనున్న వాక్యమును నెరవేర్చువాడైతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఎవరైనా కానివ్వచ్చండి. పదే తోటి వారిని తప్పులు పట్టవాలని వారి తప్పులు ఎత్తి చూపిస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ, బజార్లో లేకపోతే వారిని నింద మోపి, లేకపోతే వారు ఏదో ఒక విధంగా వారిని నిలబెట్టాలనే ప్రయత్నం మనము చేయకూడదు. క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకున్న మనలో ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్రేమ అంటే యేసయ్య చెప్పిన ప్రేమను ఎదుటి వారి మీద చూపువాడు ఎదుటి వారి తప్పులను ఏం చేస్తాడట? కప్పి కూర్చుతాడట. గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేకపోతే ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా సహోదరి తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, నా సహోదరి తప్పుడు మార్గంలో ఉన్నది, కాబట్టి వారిని మంచి త్రోవలోకి తీసుకురా ప్రభువా అని ఒకవేళ నీ చేతనైతే దాని కొరకు ప్రయాసపడు. ఏమిటి? ప్రార్థనలో ప్రయాసపడు, వారి మార్పు కోసం ప్రయాసపడు, వారి మంచి కోరిక కోసం ప్రయాసపడు, కానీ కీడు చేయటం కోసం ప్రయాసపడకూడదు. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్నాడు. ఎదుటి వారి తప్పులు పట్టవాలని నీవు ప్రయాసపడి నీ మీదకు దేవుని కోపం అనే భారాన్ని తెచ్చుకుంటున్నావు. ఇప్పటికైనా నా ఎదుగుదల వాటిని ఒప్పుకో, విడిచిపెట్టు. నీకు నేను నెమ్మదినిస్తాను, నీకు నేను శాంతినిస్తాను, నీకు నేను కృపను అనుగ్రహిస్తాననే మాటను ఇక్కడ ప్రభు ద్వారా తెలియజేస్తున్నాడు, వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మనుషులు ఏం చేస్తారంటే చూడండి, సత్యమును పలుకుగా ప్రతి వాడు తన పొరుగు వారిని వంచించును. సత్యము పలకక అంటే సత్యం పలకట్లేదంటే ఏం పలుకుతున్నాడని అర్థం? అసత్యం. సత్యం అంటే ఏంటి? నిజం. అసత్యం అంటే ఏంటి? అబద్ధం. అబద్ధము చెప్పుటకే మనుషులు ఏం చేస్తున్నారట? ప్రయాసపడుతూ ఉంటారు. చూడండి, అభ్యాసం చేస్తున్నారంట. ఏంటి మాట్లాడేటంట? నిజమును పలుకుటకు కాదు, కానీ అబద్ధమును పలుకుటకు వారు నేలకు ఏం చేస్తున్నారంట? చెప్పండి, అభ్యాసం చేస్తున్నారంట. అంటే సాధకం చేస్తున్నారని అర్థం, సాగపడుతున్నారని అర్థం. నాలుకను కత్తిగా చేసి దాన్ని బదులు పెట్టి సూటి కొట్టి మాటలతో ఇతరుని గాయపరచడానికి సాగపడుతున్నారని అర్థం. ఒకవేళ అలాంటి తత్వం, అలాంటి మనస్తత్వం మనలో ఉంటే యేసయ్య నామములో అది తొలగిపోవును గాక. అలాంటి మనస్తత్వం, ఎదుటి వారి తప్పులు పట్టాలని, ఎదుటి వారిని నిందించాలని, ఎదుటి వారి మీద సాడులు చెప్పాలని, ఎదుటి వారిని ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధించాలనే మనస్తత్వం మనలో ఉంటే నిజంగా మన స్వభావము సాతాను యొక్క స్వభావమే కానీ దేవుని యొక్క స్వభావం కానీ కాదు. నేను తరచుగా మీకు చెప్తూనే ఉంటాను. మీరు చూడండి, పామును కదిలించండి, తిరగబడి కాటేస్తుంది. తేలును కదిలించండి, అది వెంటనే మనకు కొడుతుంది. అదే గాజు పురుగును కదిలించండి, కొట్టండి, అడ్డు పెట్టండి, తిరిగి కాటేస్తుందేమో చూడండి. లేదు. వాటి రెండింటికి ఎందుకంటే అవి విషపూరితమైన జంతువులు కనుక తిరిగి ఇతరులకు కీడు చేస్తాయి. గాజు పురుగు స్వభావం చూడండి, అది నువ్వు అడ్డు పెట్టినా
ఆటంకపరిచిన, దాన్ని గాయపరిచిన, దాన్ని కొట్టిన, తిరిగి కాటేయడానికి ప్రయత్నం చేయదు. దాని మానాన అది పోతుంటది, మన మానాన మనం వదిలిపెట్టుంది. గట్టిగా చెప్పడం క్రైస్తవుల జీవితం అలాంటిదే ఉండాలి. రాజు పురుగు లాంటి స్వభావం మనకు కలిగి ఉండాలి. తేలు లాంటి స్వభావము, పాము లాంటి స్వభావము ఒకవేళ మనం కలిగి ఉన్నామంటే కీడుకు ప్రతి కీడు ఏదో ఒక రీతిగా ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రీతిగా వారిని బాధ పెట్టాలనే స్వభావం మనం కలిగి ఉన్నామంటే నిజముగా దేవుని బిడ్డల స్వభావం మనలో లేదు, దేవుని యొక్క స్వభావం లేదు. మనం సాతాని స్వభావము, సాతాని మార్గములోనే అనుసరిస్తున్న వారమై ఉన్నాము. నీ తోటికోడల విషయంలో కానీ, నీ అక్క చెల్లెల విషయంలో కానీ, నీ అన్నదమ్ముల విషయంలో కానీ, నీ అత్తమామల విషయంలో కానీ, నీ అక్క చెల్లెల విషయంలో కానీ, నీ తల్లిదండ్రుల విషయంలో కానీ, నీ మెరుగు పొరుగు వారి, నీ స్నేహితుల విషయంలో కానీ, ఎవరి విషయంలో ఇలాంటి స్వభావం, తప్పులు పట్టదనే స్వభావం కలిగి ఉంటే దయతో 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను, ఆ స్వభావమును ఇప్పుడే విడిచిపెట్టు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవించుకొని వెళ్తాడు. గట్టిగా చప్పట్లోనే ఉంటాడు. కొన్నిసార్లు మనం దీవించబడకపోవటానికి ఏదో చిన్న లోపము, ఏదో చిన్న పాపమే అడ్డుపడుతుంది, అడ్డుపడుగా మిగిలిపోద్ది. మన జీవితంలో కార్యం జరగకపోవడానికి కారణం వల్ల నిజం. మన జీవితంలో కొన్నిసార్లు కార్యాలు జరగకపోవడానికి ఈ చిన్నవే కదా అనుకుంటాం. బైబిల్లో చూడండి, అబద్ధం ఆడటం ప్రమాదం. నేను ఒకసారి ఒక ట్రాఫిక్ అంశం చెప్పాను, మీరు యూట్యూబ్ లో చూడండి, దొరుకుతుంది అన్నమాట. అబద్ధం ఆడుట ప్రమాదం అంటే ఏముంది, నచ్చింది అబద్ధమే కదా అంటారు. కొంతమంది అంటారు 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంట. ఏం చెప్తారా? 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంట. చేయండి, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయండి, అక్కడ నరకంలో దేవుడు పెళ్లి చేస్తాడు. అది ఎప్పుడు గట్టిగా చిన్న అబద్ధమే కదా అనుకుంటాం. అబద్ధం కూడా చాలా ప్రమాదమైనది. అబద్ధం ఆడటం ప్రాణములకు ఉరి లాంటిది అని అంటుంది బైబిల్లో రాస్తాడు. అయిన దానికి, కాని దానికి, చిన్నదానికి, పెద్దదానికి, పాతకాండం, వెళ్ళకాండం, ఇంటి కోసమే పాపం. కొన్నిసార్లు లేడీస్ ఇంటిని క్రమంగా నడిపించడం కోసమే కొన్నిసార్లు మీ భర్త దగ్గర అబద్ధాలు ఆడతారు కదా. ఎంతో 100 రూపాయలు, 150, 200 ఎంత ఖర్చు నిమిత్తం ఇస్తే కొంత ఇంటి ఖర్చులు వాడు కొంత దాచిపెట్టుకుని నువ్వు ఇచ్చి ఎక్కడ ఉన్నాయి అన్ని అయిపోయి సరిపోయా. పాపం మాకు ఒకసారి 1000 రూపాయలు వచ్చినట్టు మాట్లాడుతున్నావే అని కొన్నిసార్లు అలా కూడా మాట్లాడుతూ ఉంటారు. పాపం మీకోసం కాదు కానీ కుటుంబం కోసం అయినప్పటికీ అది అబద్ధమే కదా. అబద్ధమే కదా. అబద్ధం వల్ల ప్రమాదం ఉంది కదా. అందుకని మన టాపిక్ అది కాదు కానీ ఇప్పుడు ప్రయాసపడి భారం వస్తున్నారు. ఇప్పుడు దేనికోసం ప్రయాసపడుతున్నారంట మనుషులు? ఎదటి వారి తప్పులు పట్టవాలని ప్రయాసపడుతున్నారంట. ఇప్పుడు అది మనకు భారంగా ఎట్లా మిగులుతుంది? భారం అవుతుంది, అది అవుతుంది. చూద్దాం రండి. కీర్తన 34 కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. త్వరగా కొన్ని మాటలు చెప్పిన త్వరగా ముగిస్తాను. దేవుడి సంగతి, నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే నా మీద మోపబడినది. ఎదటి వారి తప్పును పట్టవలనని, ఎదటి వారితో నేను సత్యము పలకగా అబద్ధములు చెప్పుచు, చాడీలు చెప్పుచు, నా నాలుకనే కత్తిగా చేసి, సాధనం చేసి, సూటి పోటి మాటలతో గాయపరుస్తూ, బాధిస్తూ, ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఆ దోషములన్నీ కూడా, నా పాపములన్నీ కూడా మోయలేని భారంగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రయాసపడి భారం. ఏ భారం? ఎదటి వారి తప్పులు పట్టడానికి నేను ప్రయాసపడ్డాను, అది నా మీదకి ఏమైంది? నా దోషములన్నీ నా మీదకే, నా కుటుంబం మీదకే భారముగా పడిపోయింది. అందుకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని. నా యొద్దకు వచ్చి మీరు చేసిన తప్పిదములు ఒప్పుకొని విడిచిపెడితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు, దీవించబడతాడు, సమృద్ధిగా హెచ్చించబడతాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. కాబట్టి ప్రయాసపడుతున్న ప్రతి వ్యక్తి కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఇప్పుడు ఎదటి వారి తప్పులు పట్టవాలని ప్రయాసపడుతున్నారంట. కొంతమంది తన ఇంటి కొరకు, తన ఇంటిని బాగు చేసుకున్న కొరకు, తన బిడ్డలకు ధనమును డబ్బును సంపాదించిన కొరకు, అన్యాయం కావచ్చు, అక్రమం కావచ్చు, మోసం కావచ్చు, మోసముగా సంపాదించి తన కుటుంబాన్ని, తన బిడ్డలు పోషించుకోవాలని ప్రయాసపడతారట. ఆ ప్రయాస గురించి నేను ఇంకో మాట తెలియజేస్తాను. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 15వ వచనం. 47వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి మీరు పరిశీలించండి. నీకంటే ధనులెవరయ్యా,
నీకంటే కనులెవరయ్యా యేసయ్యా ఇలాగ ప్రేమించేది ఎవరయ్యా నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగనే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయుచు వారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చు ఉన్నారు. నిన్ను రక్షించువాడు ఒక్కడైనను ఉండడు అంటున్న మాట ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట. కొన్నిసార్లు మనము ధర్మము సంపాదించుటకు అది న్యాయబద్ధముగా సంపాదించుటకు ప్రయాసపడితే పర్లేదు, కానీ అక్రమముగా అన్యాయముగా సంపాదించుటకు ఒకవేళ మనం ప్రయాసపడితే దానిని వలన మనకి ఏం కలుగుతుంది అంటే గాలి కోసం ప్రయాసపడిన వారం అవుతామంట. దేని కొరకు చెప్పాలి? దేని కొరకు ప్రయాసపడిన వారం అవుతామంట? గాలి కోసం ప్రయాసపడిన వారం అవుతామంట. ఏ గాలి అది? సుడిగాల, పోలి చల్లటి గాల? చెప్పాలి ఏ గాలి? ఏ గాలి కోసం ప్రయాసపడుతున్నామో కూడా ఈ వాక్యం అయిపోయే లోపులో మీకు మంచి అవగాహన కలుగుతుంది. దేవుని సంగమా, హల్లెలూయా. ఏ గాలి కోసం ప్రయాసపడుతున్నామో అనే సంగతి మనకు అర్థమైంది. ఏసీ గాలి కోసమా, చల్లటి గాలి కోసమా, లేకపోతే దేవుని ఉగ్రత అనే గాలి కోసమా అనేది అర్థమవుతుంది. అది జాగ్రత్తగా గమనిద్దాం. చైనా దేశంలో మన ఈ మధ్య తుఫాను చెలరేగింది. ప్రకృతి వికృతంగా మారి మనుషులు చేసిన పాపానికి దేవుని కోపము ఉగ్ర రూపమును చూపినప్పుడు జలప్రమేయంలో కారులు, బైకులు, కుటుంబాలు, ఇల్లు కొట్టుకుపోతూ ఉన్నాయి. అది ఆగిపోయింది అనుకునే సమయానికి ఉష్ణ తుఫాను లేసింది అన్నమాట. సుడిగాలి లేసింది. ఉష్క తుఫాను వస్తే ఏం చేస్తుంది లేక ఆ స్టేపు వర్షం లాగా ఉష్క మనిషి మీద గాలిపోతుంది అనుకున్నారు చాలా. ఎంత వివాత్సవం జరిగిందో తెలుసా? ఉష్క తుఫానికి భయంకరమైన ఘోరం జరిగింది. ఒకదానంటే ఒకటే వస్తుంది. అసలు దేవుడి గురించి ఎలా వస్తుందంటే, ఒకటి ఇలా వెళ్తుంటే సింహం ఎదురైందిరా బాబో పరిగెత్తుతుంటే ఇలుగుబంటి ఎదురవుద్దంట. అమ్మో ఇలుగుబంటి ఎదురైందిరా బాబో పరిగెత్తితే ఇంట్లోకి పేరు పాము కలుస్తుందంట. అలా ఉంటదంట దేవుని కోపం, దేవుని ఉగ్రత ఒక వ్యక్తి మీదకి కానీ, ఒక ప్రాంతం మీద కానీ, ఒక దేశం మీద కానీ, ఒక రాష్ట్రం మీద కానీ దేవుని ఉగ్రత వస్తాయి. అందుకే దేవుని ఉగ్రతకు మనం తాళలేము, దేవుని కోపానికి తాళను. ప్రేమమయుడే, దయామయుడే, క్షమించేవాడే, చూస్తాడు. ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను పంపిస్తే ఇక ఎవ్వడూ మనం రక్షించలేడు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఎవడో మనల్ని కాపాడలేడు. నీ తల్లి గారు, నీ తండ్రి గారు, నీ భర్త గారు,
ఎవరి కోసం ప్రయాసపడి అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించడానికి ప్రయాసపడుతున్నావో, ఒకరి దగ్గర అన్యాయం చేసి సంపాదించుకొని నీ బిడ్డల కోసం ప్రయాసపడితే ఆ అన్యాయం నీ ఇంటి మీదకే వస్తుంది కదా, ఆ అక్రమము ఆ కోపము నీ ఇంటి మీదకే వస్తుంది కదా, నీ ఒంటి మీదకే వస్తుంది కదా, ఆ భారం నీ మీదకే వస్తుంది కదా. నీకెక్కడిది నెమ్మది? నీకెక్కడిది నెమ్మది? అన్యాయముగా ఒకరి నోటి దగ్గర నువ్వు లాక్కొని నీ బిడ్డలకు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే, ఒకవేళ అన్యాయంతో కూడబెట్టి ప్రయాసపడి తెచ్చిన నీ బిడ్డలకు పెట్టినా వారు నెమ్మదిగా ఉంటారా? వారు సమాధానం ఉంటారా? లేదండి, లేదు. గుర్తు పెట్టుకోండి, న్యాయముతో కూడింది కష్టంతో కూడింది. నువ్వు బిడ్డలకు కొన్ని గంజినీరు పెట్టినా వారికి ఆరోగ్యమే, నీకు నెమ్మది. క్రైస్తవుడు అనేవాడు న్యాయమును అనుసరించి నడుచుకునేవాడై ఉండాలి. అన్యాయమును అక్రమమును అనుసరించేవాడు కాదు. దేని విషయంలో ఆయనను న్యాయమే కనిపించాలి. దేవుని సంగమం అన్యాయమైన దానిని, అక్రమమైన దాన్ని దేనిని కూడా ఆశించదు. ఇంకో మాట చెప్పనా, నీ పొరుగు వారిని దేనినైనా నీవు ఆశించద్దు అన్నాడు. ఎందుకు అన్నాడంటే, అసలు ఆశ పెట్టుకోవద్దు. నీది కాని దానితో నీకు ఆశ వింటున్నారని చెప్పే మాట టోటల్ గా చెప్పాడు. నువ్వు తెచ్చుకోవద్దు, తెచ్చుకుంటే ఈ భారం ఉంది, ఆ కష్టం అని చెప్పకుండా అసలు నీ పొరుగు వారిని ఏదైనా నువ్వు ఆశించొద్దు అన్నాడు. గట్టిగా చాపంగా పడుతుంది. మొట్టమొదటిగా ఎదుటి వారి తప్పులు పట్టవాలని ప్రయాసపడతారు. ఆ ప్రయాస వారి మీదకి భారంగా మారుతుంది. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఇంటికి రండి, విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. రెండోది దేనికోసం ప్రయాసపడుతున్నారంటే, చూడండి, అన్యాయముగా అక్రమంగా సంపాదించిన ఆ బిడ్డల కొరకు నేను గొప్ప కూడా పెట్టాలనుకుంటున్నారంట. అయితే అక్కడ ఏమని అన్నాడంటే, నీవెవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగనే జరుగుతుంది. గట్టిగా నిన్ను రక్షించేవాడు ఒక్కడు లేడు. అన్యాయము చేసి అక్రమము చేసి ఒకవేళ నువ్వు సంపాదించి కూడబెట్టినంత కూడా నీ బిడ్డలకి నువ్వు కూడబెట్టినంత ఏమైతుందంట? వారికి మేలవుతుందా? మేలు కాదు. మరి క్షేమం అవుతుందా? క్షేమం కాదు. చూస్తారా? క్షేమం అవుతుందో మేలు అవుతుందో కీడు అవుతుందో చూస్తారా? ఒక్కసారి రండి, హబక్కూకు గ్రంథానికి రండి. త్వరగా రావాలి. అది మేలా కీడా? ఒక్కసారి మనం అలాగున్నా వెళ్దాం రండి. స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అది మనకు మేలా భారమా?
గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చదవాలి. మీరందరూ చదవాలి. తనకు అపాయము రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయముగా లాభమును సంపాదించుకున్న వారికి మేలు అన్నాడా. చెప్పాలక్క సిస్టర్స్, సహోదరి సహోదరులారా, తమ్ముళ్ళ అన్నలారా, చెప్పాలి. ఏమంటున్నాడు? ప్రయాస దేని కొరకు? నీ బిడ్డలకు మేలు చేయట కొరక, నీ బిడ్డలకు కీడు సంపాదించడం కొరక? దేని కొరకు ప్రయాస పడుతున్నావు? నువ్వు అన్యాయముగా ఒకవేళ సంపాదించి నీ బిడ్డల కోసం గొప్పవారిని చేయాలని ప్రయాస పడితే నీ ఇంటికి అది మేలా కీడా? నీ ఒంటికి అది మంచిదా చెడా? నీకు నమ్మకం ఉంటుందా? సమాధానం ఉంటుందా? చెప్పాలి. వెళ్ళారా చూడండి, అందుకన్నాడు తనకు అపాయమేమి రాకుండాన్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకున్న వారికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపమును చేసుకుంటున్నావు. నీ మీద నీవే పాప భారాన్ని మోసుకుంటున్నావు. చెప్పండి, మూట కట్టుకొని నెత్తిని పెట్టుకొని తిరుగుతున్నావు. గట్టిగా మళ్ళీ చెప్పాలండి. ఖర్చు చేసి కొట్టలో కొట్టి గట్టి కొట్ట లేక మారు. అదిలే నా ఉపవాసం ఉన్నాం కదన్నా, శక్తి ఏంటన్నా ట్యానికి ఇప్పుడు మీరు కాలుతుంది. ఏంటో తెలుసా? చెప్పండి, ఏం కాలుతున్నారు ఇప్పుడు మీరు? చెప్పరా? శక్తిని బలాన్ని ఇచ్చేది ఏంటిది? కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు శక్తి లేక ఇవాళ చెప్పలేను కదా, ఈ రోజు నేను మాట్లాడలేను కదా అనుకుంటాం. ఇక్కడికి రాగానే, ఈ గ్రంథం తెరవగానే ఈ మాటలు చదువుతూ వెంటనే వాటిని ధ్యానిస్తున్నప్పుడు అప్పుడే నీరసంగా నిలవలేను, కూర్చోలేను, పడిపోతాను అనుకున్నాడు. 3 గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తే లేచి ఎలా నిలబడతాడో అలా ఉంటుంది. గట్టిగా చెప్పబడి దేవుని వాక్యము బలం, మనకి బలం. ప్రేమ మీకు అసలు తెలుసా? అన్న ఇప్పుడు మాట చప్పలు గుడ్డిస్తాడు అనుకుంటున్నానేమో. ఆరోగ్యం మంచిది, గుండెకి రక్తం పెసరవుతుంది. చప్పలు కొట్టే గుండెకి ఆరోగ్యం మొత్తం లోపల ఉన్న రక్తం ఎక్కడ ఆగిపోకుండా సర్క్యులేషన్ అంతా కరెక్ట్ గా జరుగుతుంది. మరి ఆరోగ్యం బాగుండాలని కొట్టాలి కదా. మరి దేవుని మహిమ కొరకే కొట్టాలి. గట్టిగా చప్పలు. అందుకే చూడండి, నీ మీద నీవే నేరస్థాపన తెచ్చుకుంటున్నావు. అందుకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జీవులారా నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. అమ్మా వింటున్నారా? ఎవరి ఎదుటి వారి తప్పులు పట్టవని ఒకవేళ ప్రయాసపడుతున్నావేమో, నీ బిడ్డల బాగు కొరకు ఒకవేళ అన్యాయం అక్రమం చేసి సంపాదించాలని ప్రయాసపడుతున్నావేమో, అది నీ ఇంటికి క్షేమం కాదు, నీ వంటికి క్షేమం కాదు, అది నీకు మేలు కాదు. ఇలా ఉన్న అక్రమంగా అన్యాయంగా సంపాదించి కూడబెట్టాలనుకుంటున్న వాళ్ళు దేనికోసం ప్రయాసపడుతున్నారంటే గాలి కోసం. గాలి కోసం. అదేంటన్నా గాలి కోసం? గాలి కావాలంటే ఫ్యాన్ వేసుకుంటే గాలి వస్తుంది, ఏసీ బిగించుకుంటే చల్లటి గాలి వస్తుంది. మరి గాలి కోసం ఎందుకన్నా మేము ప్రయాసపడేది అనుకుంటున్నారా? గాలి ఎందుకు చూపిస్తారు రండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. త్వరగా కొన్ని మాటలు నేర్చుకుని త్వరగా మనం విజ్ఞాపన ప్రార్థనకు వెళ్ళాలి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకరు తీయండి. ప్రియ సహోదరి, మనుషులు ప్రయాసమంతయు వారి నోటికే కదా, వారి నోటికే కదా. అది పడే ప్రయాసం అంతా దేనికంట? అక్రమం చేసిన, అన్యాయం చేసిన ప్రయాసం పడి కూడా పెట్టే దేనికోసం అంట? వారి నోటికే కదా. చూసారా ప్రేమ బిడ్డలారా? అయినను వారి మనసు మాత్రము సంతృష్టిగా ఉండదంట. మన మనసు సంతృష్టిగా ఉండాలంటే ఏది కోసం ప్రయాస పడితే మన మనసు సంతృష్టిగా ఉంటుందో మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకోండి. మనం అన్యాయము చేసి అక్రమము చేసి ఒకవేళ దేని కొరకైనా మనం ప్రయాసపడి సంపాదించడం ద్వారా అలా ఎందుకు మనం సంపాదించి కూడబెడతాం అంటే నోటికే కదా అంటున్నాడు. నోటికే కదా అంటే నోటి కంటే ఏంటి అర్థం? నోటిలో ఒక ముద్ద ఆహారం కోసమే కదా మీరు అలా పడుతుంది.
సంతృష్టి ఉంటుందంట. చూద్దాం రండి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. గట్టిగా చెప్పట్లు దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎడటి వారి తప్పులు పట్టుటకు ప్రయాసపడిన వల్ల మనం పాప భారాన్ని మోస్తున్నాం. అన్యాయం చేసి అక్రమం చేసి లాభమును సంపాదించి మన బిడ్డలకు మేలు చేద్దాం అనుకుంటున్న ద్వారా మనము ప్రయాసపడి భారమే తెచ్చుకుంటున్నాం. మన బిడ్డల మీద భారం మోపుతున్నాం. పాప భారాన్ని, దేవుని కోపం అనే భారాన్ని మోపుతున్నాం. అయినా మీరు అన్యాయం చేసి అక్రమం చేసి ప్రయాసపడి సంపాదించుకుంది దేనికై అంటే నోటికే కదా అంటున్నాడు. ఒకవేళ నోటి ద్వారా తిన్నా తృప్తి ఉంటుందా? సంతృష్టి లేదంట. అల్లెపడి అడిగా అంటదండి. సంతృష్టి ఉంటుందా ప్రేమ పెట్టారా? ఏదన్నా ఒకవేళ దొంగిలించి ఏదైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకు అసలు నెమ్మది ఉంటుందా? చెప్పండి. ఉంటుంది. ఎవరికైనా నెమ్మది ఉంటుందండి? నెమ్మది అనేది ఉంటుందో ప్రేమ పెట్టారా? భయము. ఎప్పుడు ఎవరికి తెలుస్తుందేమో, ఎవరికి తెలుస్తుందేమో, నన్ను పట్టుకుంటారేమో, ఎవరికి తెలుస్తుందేమో అని భయము కలుగుతుంది ప్రేమ దేని పెట్టారా? అందుకని దేవుడు వాక్యం చదివిస్తూ ఉన్నది. వారు ప్రయాసపడినను నోటికి కదా వారు ప్రయాస పడుతుంది, అయినా వారికి సంతృప్తి లేదట. ఏం లేదంట ప్రేమ బిడ్డారా? సంతృప్తి లేదంట. మరి వీళ్ళెందుకు నోటికే కదా మరి ప్రయాస పడుతున్నారు? ఆ నోటికి ఏం తెచ్చుకోవాలని ప్రయాస పడుతున్నారంట. చూద్దాం. అదే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 14 వచ్చింది చదవండి. వాళ్ళు ఒకవేళ ప్రయాస పడుతుంది నోటికే, మరి దేనికోసం? సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడుతున్నాడు. గాలి తింటే కడుపు నిండితే అక్క నోటికే కదా అన్నాడు. అక్రమము చేసి అన్యాయము చేసి సంపాదించినదంతా కూడా ప్రయాసపడి సంపాదించి కూడబెట్టిందంతా నోటికే కదా అన్నాడు. మరి ఆ నోటికి ఏమిటవి అంటే వారు బిర్యానో లేకపోతే ఏదైనా అనుకున్నారేమో పాపం, కానీ అది కాదంట. బిర్యానీ కాదు, పలావు కాదంట. ఏంటంటది మరి? అది గాలి కోసమేనంట. గాలి కోసం. ఏ గాలి అది? ఏసీ గాలా, ఫ్యాన్ గాలా, చల్లటి గాలా? దేవుని ఉగ్రత అనే గాలి కోసమేనంట. హల్లెలూయా గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కడుపుకి మేలు కాదది. ప్రయాస దేనికి పడుతున్నారంట? చూడండి అక్కడ మళ్ళీ చదువున్న మాట ఎంత వండర్ఫుల్ గా రాశాడో ప్రసంగి గ్రంథంలో చూద్దాం. 14 సూర్యుని క్రింద జరుగుతున్నవి క్రియలన్నిటిని నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లు ప్రయాసపడుతున్నాడు. గాలి కోసం ప్రయాసపడుతున్నట్టు. గాలి ఏ మూల నుండి వస్తుందో మళ్ళీ ఏ మూలకు వెళ్తుందో నీకు తెలుసా? ఒకవేళ నువ్వు గాలిని బంధించి ఒకవేళ పట్టుకున్నా దాని వల్ల నీకేమైనా ప్రయోజనం జరుగుతుందా? ఒకవేళ గాలిని బంధించి పట్టుకొని ఒకవేళ నీ కడుపుకు నింపుకున్నా ఏమైనా ప్రయోజనం ఉందా? ఆకలి తీరుతుందా? మరి చెప్పాలి. ఆకలి తీరుతుందా అమ్మా? గాలి కోసం ఒకడు ప్రయాసపడుతున్నాడట. చెప్పాను కదా మొదటి నుంచి. ఒకడు ఎదుటి వారి తప్పులు పట్టుటకు ప్రయాసపడుతున్నాడు. రెండోది అన్యాయంగా సంపాదించి తన బిడ్డలకు గొప్ప చేయాలని ప్రయాసపడుతున్నాడు. ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే గాలికే ప్రయాసపడుతున్నాడంట. ఆ గాలి కోసం ప్రయాసపడేవాళ్ళంటే ఎందుకన్నా గాలి కోసం ప్రయాసపడతారా? అవును. ఒక ఆయన గాలి తిని కడుపు నింపుకుందామని ప్రయాసపడ్డాడంట. చూస్తారా? ఒక ఆయన రాత్రి ప్రయాసపడ్డాడంట. దేనికోసం? గాలిని తిని కడుపు నింపుకుందామని ప్రయాసపడ్డాడంట. అండి నాకేమో బైబిల్ గ్రంథం ఒక ఆయన గడ్డి తిని కడుపు నింపుకున్నాయని కనపడ్డాడు. మరి ఇక్కడ చూస్తేనే ఒక ఆయన గాలిని తిని కడుపు నింపుకోవాలని ప్రయాసపడుతున్నాయని కనపడ్డాడు. ఎవరో కాదు ఆయన, ఎఫ్రాయిము. చదవండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి చూద్దాం రండి. ఇలా కూడా కడుపు నిండుద్దా? మంచి నీళ్ళు తాగితే కడుపు నిండుద్ది, ఫ్రూట్స్ తింటే కడుపు నిండుద్ది, జ్యూస్ తాగితే కడుపు నిండుద్ది, మరి ఆహార పదార్థాలు ఏ తిన్నా కడుపు నిండుద్ది, కానీ గాలిని తింటే కూడా కడుపు నిండుద్దా? చూద్దాం రండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి చదవాలి త్వరగా. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. అంటే గాలి అన్న దగ్గరల్లా మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే
ఏంటి గాలి 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 మీద పడ్డాడు అనుకోవాలండి. గాలి అనే పదం వచ్చిందంటే గాలిని మేస్తూ ఉన్నాడు అంటే ఎఫ్రాయిము దేవునికి వ్యతిరేకంగా పాపములు చేసి దేవునికి విరోధముగా కోపములు తెచ్చుకొని దేని కొరకట దేవుని యొక్క కోపమును అనుభవిస్తూ ఉన్నాడని అర్థం. గాలిని మేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కోపమును భరిస్తూ ఉన్నాడని అర్థం. ప్రేమ దేవుని బిడ్డల, ఒకడు అన్యాయంగా సంపాదించి కూడబెట్టుకుంటుంది గాలి కోసమే అన్నాడు. వాడు అన్యాయంగా కూడబెట్టే దేనికోసం అంటే నోటి కోసమే అన్నాడు. నోటి కోసమే ఎందుకంటే వాడు గాలి కోసమే ప్రయాసపడుతుంది అన్నాడు. ఇక్కడేమో ఏకంగా గాలిని మేస్తున్నాడట. కడుపు నిండుద్దా గాలిని మేస్తే? చెప్పాల ప్రేమ దేవుని సంగమా, గాలిని మేస్తే ఎవరికైనా కడుపు నిండుద్దా? బైబిల్ గ్రంథంలో ఒక ఆయన, ఒక రాజు, దేవుడు ఆయన దీవించినాక ఆశీర్వదించినాక ఒక పట్టణం, అందరమైన పట్టణాన్ని కట్టుకున్న తర్వాత గర్వించి ఈ పట్టణాన్ని నేనే కట్టాను, నా తెలివి చేతులతో కట్టాను, నా తెలివితో కట్టాను అని గొప్పగా ఎర్రమీగుతుంటే దేవుడు అన్నాడు, గాడిద వలె గడ్డి మేస్తావరా అన్నాడు. గట్టిగా చప్పట్లు. గాడిద వలె గడ్డి మేస్తావరా అనగానే నిజంగానే అడవి గాడిదలాగా వెళ్ళి గడ్డి మేసాడు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు గారు గడ్డి మేశారు. గడ్డి మేసినాడు నేను చూసినా కానీ గాలిని మేసినాడు నేను ఏడదోలేదయ్యా, ఇప్పుడే చూస్తున్నాను. అలా ఇప్పటి గట్టిగా ఎంత భయంకరమైన శోధనలు ప్రియమైన దేవుని సంగమా. ఈ గడ్డి మేసేవారిని, గాలి మేసేవారిని, ఎదటి వారి తప్పులు పట్టాలని ప్రయాసపడేవారిని, అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ఆ పిల్లలు గొప్ప చేయాలనుకుంటున్న వారినే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఎన్నాళ్ళు మీరు గాలి మేస్తే గడ్డి మేస్తే మీకు కడుపు నిండుద్దురా నాయన, నా దగ్గరకు రండిరా, మంచి ఆహారం పెడతాను, ఆత్మ సంబంధమైన వాక్యమైన ఆహారం పెడతాను, రండిరా అయ్యా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియదేవుని సంగమా గట్టిగా జ్ఞానవంతుడైన వాడు ఈ గాలిని మేయడానికి వెళ్ళడట. బుద్ధి లేని వాడే గాలిని మేయడానికి గాలి కోసం ప్రయాసపడతాడట. జ్ఞానం కలిగిన వాడు అలా చేయడట. రండి ఏబు గ్రంథం చూడండి, 15వ అధ్యాయం 22వ వచనం. నశించిపోతున్నావో మానవా, ఎటు వెళ్ళుతున్నావో గమనించవా. నశించిపోతున్నావో మానవా, ఎటు వెళ్ళుతున్నావో గమనించవా.
గాలి వేస్తున్నాడంట. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూద్దాం. జ్ఞానము గలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమీయదగునా. చూడండి, తూర్పు గాలితో తన కడుపు నింపుకొను తగునా అంటున్నాడండి. చూసారా, తగునా. ఎవడైనా గాలితో తన కడుపు నింపుకోగలడా అంటున్నాడు ప్రేమ బిడ్డలారా. చూసారా, ప్రతి వ్యక్తి దేనికోసం ప్రయాసపడుతున్నాడంటే గాలికి. అన్యాయముగా అక్రమముగా సంపాదించే ప్రతి వాడు గాలి కోసం ప్రయాసపడుతున్నాడు. ఆ గాలి దేనికోసం అంటే నోటికంట, తినటం కోసం అంట. ఒకడు గాలిని వేస్తున్నాడంట, కడుపు నిండుద్దా? ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, జ్ఞానము కలవాడు నిర్దేశమైన మా తెలివితో ప్రత్యుత్తరమీయగలడా అంటే జ్ఞానము కలిగిన వాడు జ్ఞానముతోనే ప్రత్యుత్తరం ఇస్తాడు. అజ్ఞానంతో ప్రత్యుత్తరం ఇస్తాడా? ఇవ్వడు. మరి ఇక్కడ కింద ఏమంటున్నాడు? తూర్పు గాలితో తన కడుపును నింపుకున తగునా. చూశారా పిల్లలారా, ఎవడైనా తన గాలితో ఎవడైనా తన కడుపుని నింపుకుంటాడా అంటే నేను చెప్పే మాట ఏంటి తెలుసా? గాలి అనగా అక్రమముగా అన్యాయముగా ఏదైనా మనం కూడబెట్టితే దేవుని కోపము మన మీదకి వస్తున్నప్పుడు అక్రమముగా అన్యాయముగా సంపాదించింది మన కడుపు నింపుతుందా అని అర్థం. గట్టిగా చప్పట్లు కొట్టినా దేవుని సంగమా, అది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ వ్యక్తి అయినా గాలితో తన కడుపును నింపుకోలేడు. దేవునికి లోబడి భయపడి పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ దేవుడు ఇచ్చిన ఆహారాన్ని దినదినము ఏదైనాను కొంచెమైనను ఉన్నదానిలోనే తృప్తి కలుగుతాడు. తిని కొద్దిగా తినను, ఎక్కువగా తినను, తక్కువగా తినను, పేదవాడట సుఖనిద్రను అందుతాడంట. అలవాడిగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీని, దేవుని యందు భయభక్తులు కలిగిన సంపాదన, దేవుడు కష్టంతో కూడింది ఇచ్చిన సంపాదన, అది కొంచెమైనను ఆ వ్యక్తి తిని తృప్తిగా ఉంటాడు. తన మనసు నెమ్మదిగా ఉంటుంది, తన హృదయం నెమ్మదిగా ఉంటుంది. అక్రమముగా అన్యాయముగా కూడబెట్టాలనుకుంటున్న ప్రతి వాడు గాలి కోసం ప్రయాసపడుతున్నాడు, గాలిని మేస్తున్నాడు. ఒకవేళ గాలిని మేసిన వాడి కడుపు నిండదు. గట్టిగా చప్పట్లు. నేను పోయినసారి మీకు ఒక మాట చెప్పాను. మన కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నోటి నిండా నవ్వు నింపుతాడంట. ఆ సబ్జెక్ట్ చెప్పాను, మీకు గుర్తుందా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నోటి నిండా నవ్వు నింపుతాడంట. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే నోటి నిండా మట్టి నింపుతాడంట. మట్టి నింపుతాడండి చెప్పాలి. మట్టి ఎప్పుడు నింపుతాడు? చిన్నప్పుడు తినాలన్నా అంటారా? ఎప్పుడు నిండిది మట్టి? బహుశా చిన్నప్పుడు తింటారేమో తెలియక మట్టి పెట్టలేము. తర్వాత ఎప్పుడు తింటారు? మట్టి చెప్పాలి. నోటి నిండా మట్టి. దేవుని యందు భయముతో కూడి భక్తితో కూడి దేవుని మార్గం అనుసరిస్తూ క్రీస్తు రక్షకునిగా అంగీకరించి న్యాయబద్ధముగా జీవిస్తూ కష్టపడి దాంట్లో తృప్తి పొందుతూ ఎదుటి వాడిని ఏది ఆశించక అక్రమంగా అన్యాయంగా లాభంగా దేవునికి భయపడి లోబడి కష్టార్జితముతో కడుపు నిండా ఆహారం తింటాము, నోటి నిండా నవ్వులు కలిగేస్తాడు. అన్యాయం అక్రమం చేసి కూడబెట్టాలని ప్రయత్నం చేస్తే నోటి నిండా కడుపు నిండా, నోటి నిండేమో మట్టి ఉంటుంది, కడుపు నిండా కూడా చెప్పండి గాలి ఉంటుంది. తెలుసా? చెప్పరా? గాలి ఉండదా కడుపు నిండా? మీరేదో మా డౌట్ ఏం చెప్పినా సావి అనతో నాకు ఎందుకంటే మౌనం ఉంటే ఏమీ లేదనుకుంటున్నాను. మనిషి చనిపోయిన తర్వాత ఆ మట్టి అనేది నోటి నిండా వస్తుంది. ఆ తర్వాత తన కడుపు దేనితో నిండి ఉంటుందంటే చనిపోయిన శవం కడుపు గాలితోనే నిండి ఉంటుందండి. అర్థమవుతుందా? గాలితోనే ఉబ్బి. ఈ మాత్రం అర్థం కాలేదా? నేను ఎలా ఇప్పుడు చెప్పునండి? గట్టిగా నోటి నిండా మట్టి, కడుపు నిండా. అందుకే గాలితో ఎవరైనా కడుపు నింపుకుంటాడా అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానము కలిగిన వాడు నిర్దిష్టమైన మాటలతో ప్రత్యుత్తరము ఎవడు? జ్ఞానము లేని వాడే ఇస్తాడు అలాంటి మాటలు. అభిప్రాయము గాలిని వేస్తూ ఉన్నాడు, నాకు వ్యతిరేకంగా జీవిస్తూ గాలిని వేస్తూ ఉన్నాడు. తోటి వాడి ఏదైనా ఆశించేవాడు గాలిని వేస్తున్నాడు. గట్టిగా ఆ మాట మీకు తెలియజేస్తాను. అలా గాలిని వేసేవాడట వాడి జీవితము ఒక మొక్కలా నాటబడి అది ఎదగకుండా ఫలించకుండా ఎండిపోయి రాలిపోతుందట. హెచ్కేల్ గ్రంథం
సంపాదించి ప్రయాసపడ్డప్పుడు త్వరగా రండి. హెచ్కేల్ గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పొదలోనే ఎండిపోవును. చూశారండి, అక్రమముగా అన్యాయముగా ఏదైనా మనం ఆశిస్తే పొదలో నాటబడిన చెట్టు వలె ఉంటాం. తూర్పు గాలి, గుర్తు పెట్టుకున్నారా? గాలి కోసం ప్రయాసపడుతున్నారా? తూర్పు గాలి అనగా ఏంటో తెలుసా? దేవుని యొక్క కోపము. గట్టిగా చెప్పండి ప్రేమను వెళ్ళారా? దేవుని యొక్క ఉగ్రత కూడా అనొచ్చు. పంచభూతాలలో గాలి, నీరు, నిప్పు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆయుధాలే. ఒక్కోసారి గాలి విభత్సం చేస్తుంది. చూడండి, విభత్సం చేస్తుంది గాలి. వాన ఎంత భయంకరంగా నష్టాన్ని కలుగజేస్తుందో దానికంటే రెట్టింపు గాలి ఇంకా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. గట్టిగా చెప్పండి. దేవుని కోపం కోసం, దేవుని ఉగ్రత కోసం వారు ప్రయాసపడుతున్నారని అర్థం ఆ మాటకి. ఎఫ్రాయిము గాలిని వేస్తున్నాడండి, దేవుని కోపమును భరిస్తూ ఉన్నాడని. వారి నోటి కోసమే ప్రయాసపడుతున్నారు, గాలి కోసమే ప్రయాసపడుతున్నారు, గాలిని వేస్తున్నారు. ఎవడైనా గాలిని వేస్తే కడుపు నిండుతుందా అన్నాడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడు యోబు గ్రంథంలో. ఇప్పుడు ఆ గాలి ఎక్కడి నుంచి వస్తున్నట్ట? తూర్పు గాలి వస్తున్నట్ట. అక్కడే నాటబడి, అంటే అది వృద్ధినే లేదు, అక్కడే ఉంటది. వృద్ధిలో కానీ వాడిపోతుంది, ఎండిపోతుందంట. వాడిపోయి ఎండిపోయి ఏమైంది చెప్పండి? ఇంకా వాడిపోయి ఎండిపోయి చివరికి నేల పడి వాళ్ళు తొక్కి ఈలు తొక్కి బూడిదగా మారి ఆ బూడిద ఏమైపోతుంది? గాలికి ఎగిరిపోతుంది. గట్టిగా చెప్పాలి. గాలికి ఎగిరిపోతే నామరూపాలు లేకుండా కనపడకుండా వెళ్ళిపోతుంది. అలాగున్న మన జీవితం, మన కుటుంబం కాకూడదని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఎదుటి వారి తప్పులు పట్టమని ప్రయాసపడుతున్నామేమో జాగ్రత్త. ఎదుటి వారికి అన్యాయంగా అక్రమంగా సంపాదించి కూడబెట్టుకోవాలని ప్రయాసపడుతున్నామేమో జాగ్రత్త. నువ్వు గాలి కోసం ప్రయాసపడుతున్నావు, నీ నోటికి గాలిని మింగటం కోసమే ప్రయాసపడుతున్నావు. ఆ గాలి ద్వారా నీ కడుపు నిండదు. ఒకవేళ ఆ గాలి కోసం ప్రయాసపడుతున్నావు అంటే దేవుని అందరి నుంచి వచ్చే గాలి నామరూపాలు లేకుండా ఎండిపోయేటట్టు చేస్తుంది, నిన్ను పరిపక్వత చేస్తుంది, ఎదగకుండా చేస్తుంది, పడిపోయేటట్టు చేస్తుంది, నలిగిపోయేటట్టు చేస్తుంది, చివరికి నామరూపాలు లేకుండా చేస్తుందని దేవుని వాక్యం చదివిస్తున్నది. దేవుడు వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ అన్యాయంగా అక్రమంగా గాలి కోసం ప్రయాసపడుతున్నట్లయితే యేసయ్య పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త దేవుడారా నా యొద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. రండి, ఆయన యొద్దకు వస్తే మరి విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానమును దేవుడు కలుగజేస్తాడు. ఫైనల్గా ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకటి తీయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం. గాలి కోసం ప్రయాసపడుతున్నారంటే గాలి అంటే ఏంటో తెలుసా? దేవుని కోపము, దేవుని ఉగ్రత కోసమే మనం ప్రయాసపడుతున్నామని అర్థం. ఇదిగో యెహోవా మహా ఉగ్రతయును. అందరూ చూడండి, పెనుగాలి బయలుదేరుతున్నది. యెహోవా మహా ఉగ్రత పెనుగాలి వలె బయలుదేరుతుంది. ఇప్పుడు చెప్పండి, అక్రమం అన్యాయం చేసి సంపాదించేవాడు దేనికోసం ప్రయాసపడుతున్నాడు? గాలి కోసం. గాలి అనగా దేవుని కోపము, దేవుని ఉగ్రత కోసమే ప్రయాసపడుతున్నాడు. అలాగే మనం ప్రయాసపడి దేవుని దయ కొరకు, దేవుని కనికరం కొరకు, దేవుని కృప కొరకు, దేవుని ప్రేమ కొరకు, దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం ప్రయాసపడాలి. కానీ మన ఇంటి మీదకి దేవుని ఉగ్రత, దేవుని కోపమును తీసుకురావడానికి మనం ప్రయాసపడుతున్నాం. మరొకసారి చదువుతామా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. ఇదిగో యెహోవా మహా ఉగ్రతయు పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిరా తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీదనే పెళ్ళున దిగును. చూసారంటే ఎవరి మీద దిగేది? మహా ఉగ్రత, యెహోవా మహా ఉగ్రత సుడిగాలి వలె ఎవరి మీదకి వస్తుందంట? దుష్టుల మీదనేనండి, దుర్మార్గుల మీదనేనండి, భక్తిహీనుల మీదకేనండి. దేవునికి లోబడి భయపడే వారి మీద కాదండి. గట్టిగా చప్పట్లు ప్రేమనా దేవుని శ్రగవా. అందుకే గాలి కోసం ప్రయాసపడితే దేవుని ఉగ్రత
పెడితే ఆ వ్యక్తి మీదకి ఒకసారి ఉరుముతున్నప్పుడు అంటే పలుకున్న ఉరినప్పుడు గుండెలు ఆవలిస్తాయండి. అమ్మో ఇంత భయంకర చిన్న చిన్న ఈ ఉరుములకి, చిన్న చిన్న ఈ సుడిగాలులకి ఇంత భయపడితే, మనం ఈ మధ్య మీరు ఫేస్బుక్ లో చూసారో లేదో, యూట్యూబ్ లో వచ్చింది, ఒక రౌండ్ తిరుగుకుంటా సుడిగాలు వచ్చింది, సుడిగాలు వచ్చేసింది. ఆ సుడిగాలులో మనుషులు కూడా పైకి తిరిగారంటే, అలాగే కార్లు, బైకులు, ఇల్లు, ఇంటి కప్పులు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయినండి. అలాంటి భయంకరమైన సుడిగాలి కానీ దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండాలంటే మనం దేవునికి లోబడి భయపడి జీవించాలి కూడా. అలాంటి సుడిగాలి, అలాంటి ప్రళయము, అలాంటిది వచ్చేటప్పుడు దేవుడు మనం చూసి ఏమంటాడంటే, సామెతల గ్రంథంలో ఫైనల్గా చెప్పి నేను చూపిస్తాను. ఏమంటాడు చూడండి ఆ మాటకి, ఆ భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు. మళ్ళీ ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. సుడిగాలి, మనం గాలి గురించే మాట్లాడుతున్నాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మనసు అన్యాయం చేసి, అక్రమం చేసి, ఏది కూడబెట్టుకున్నా గాలి కోసం ప్రయాసపడుతున్నారు. గాలి అనగా దేవుని కోపం కోసం, దేవుని ఉగ్రత కోసమే ప్రయాసపడుతున్నారని అర్థం. సుడిగాలి, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు దుఃఖమును కష్టమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. వారు నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని నేను వారికి కనపడకుందును. గట్టిగా చప్పట్లు కొడుతున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అన్నాడు. దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఒకడేమో ఎదటి వారిని తప్పులు పట్టుకొని ప్రయాసపడుతున్నాడు, ఇంకొకడేమో ఎదటి వాడిని ఏదైనా అన్యాయంగా లాక్కోవడానికి ప్రయాసపడుతున్నాడు. అలా ఎదటి వాడిని ఏదైనా అన్యాయంగా లాక్కొని ఇక్కడ కుటుంబాన్ని బలపరుచుకోవాలనుకుంటున్న వాడు గాలి కోసం ప్రయాసపడుతున్నాడు. ఆ గాలి దేనికంటే దేవుని ఉగ్రత కోసం వాడు ప్రయాసపడుతున్నాడు. నువ్వు ఇతరులకు ఏదైనా కీడు చేయాలని ప్రయాసపడుతున్నావు అనుకో, దేనికోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? గాలి కోసం. గాలి అంటే ఏంటి? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత నీ మీదకి తెచ్చుకోవడం కోసమే నువ్వు ప్రయాసపడుతున్నావు. అందుకని ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆ గాలి మీకు నెమ్మదినివ్వదు. నా దగ్గరకు వస్తే ఆ తూర్పు గాలి, వడగాలి, ప్రళయం గాలి ఆగిపోతుంది. గాలిని, తుఫాన్ని గద్దించి మీ జీవితం అనే నామని లోకములో నెమ్మదిగా నేను పంపిస్తాను. నా యొద్దకు రండి. ప్రయాసం మానండి, అబద్ధాలు ఆడటం మానండి, అక్రమాలు చేయటం మానండి, దుర్మార్గాలు చేయటం మానండి, మోసం చేయటం మానండి. ఇంకా నాకాడుకు రండి. ఆ గాలి రాకుండా నీకు నెమ్మది గాలికి తుఫాను గర్దిస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లో దేవుని సంగమా. కాబట్టి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా అన్నాడు. దేనికోసం ప్రయాసపడుతున్నారో చూసాం కదా. ఒక వ్యక్తి గాలిపై ప్రయాసపడుతున్నాడంట, ఒక వ్యక్తి ఆ గాలిని తిరుడు కోసం ప్రయాసపడుతున్నాడంట, ఒక వ్యక్తి ఆ గాలితో కడుపు నింపుకుందామని ప్రయాసపడుతున్నాడంట. గాలితో ఎవరు కడుపు నింపుకోలేరు, నెమ్మది రాదు ప్రియమైనవారా. అందుకని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో ఇది 3వ రోజు. వండర్ఫుల్ మెసేజ్ దేవుడు మనకు అనుగ్రహించాడు. వాక్యం ద్వారా దేవుడు మనందరితో స్పష్టంగా సూటిగా మాట్లాడాడని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఇక మీదట మనము ఎదుటి వారి తప్పులు పట్టేవారు కాక, అన్యాయంగా అక్రమంగా సంపాదించి మన కుటుంబాన్ని కూడబెట్టుకునేవారు కాక, తోటి వారు ఏదైనా ఆశించేవారు కాక, యథార్థంగా నీతి కొరకు ప్రయాసపడేవారుగా, దేవుని కొరకు ప్రయాసపడేవారుగా, దేవుని మార్గంలో ఉండటకు ప్రయాసపడేవారుగా, ఆత్మ రక్షించుకునే దానికోసం ప్రయాసపడేవారుగా, మారు మనసు కోసం ప్రయాసపడేవారుగా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయడం కోసం ప్రయాసపడేవారుగా, లేక దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడేవారుగా, దేవుని మందిరం కోసం, దేవుని